చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. హుషారు పిట్టలనే సినిమా యువత జీవితాన్ని మార్చబోతుంది. మేమేదో యాక్టింగ్ చేశానని చెప్పట్లేదు. ఇలా చాలామంది ఆర్టిస్టులను మీరు చూసే ఉంటారు. ఎవరిని కూడా ప్యాడింగ్ వాడలేదు. కానీ ప్రొడ్యూసర్ వెంకట్ యాదవ్ సార్ 2 కోట్లు పెట్టాడు ఈ సినిమాకి. ఏ నమ్మకంతో పెట్టాడు? కథ మీద ఉన్న నమ్మకంతో. డైరెక్టర్ భిక్షు గారు తీయగలుగుతారు అనే నమ్మకంతో. నార్మల్గా 10 సంవత్సరాలకు ఒకసారి 20 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి మంచి సినిమాలు వస్తూ ఉంటాయి. హుషారు పిట్టలు అనే సినిమా మీరు రేపు ఆగస్టు 15 థియేటర్లో చూసిన తర్వాత మీ కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పిస్తుంది. ఇంకోటి, యువత సినిమా చూసిన తర్వాత చూడక ముందు ఉన్న ఒపీనియన్ సినిమా చూసిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానం మారుద్ది. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమాలో నాకు ఈ అవకాశం రావడానికి కారణం ఒక చిన్నది, దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. నాకు షార్ట్ ఫిలిమ్స్ అనేది నార్మల్గా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశాను. సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్. అనుకోకుండా బ్రతకడం కోసం ఏదో ఒకటి చేయాలి కదా అని అత్తర్బాయ్ అనే సైడ్ దగ్గర ఒక ఫ్రూట్స్ బిజినెస్ చేసేవాడిని అండి. నా ట్రాలీ ఆటో మీద పనులు అమ్మేవాడిని. ఒకరోజు నార్మల్గా యాపిల్ కిలో ఉందా, దానిమ్మ కిలో ఉందా, కేజీన్నర 150, 2 కిలోలు ఉందా, యాపిల్ కింద ఉందా, దానిమ్మ కిలో ఉందా అని ఇలా అమ్ముతున్నానండి. అదే టైంకి డైరెక్టర్ భిక్షు గారు పండ్లు కొనడానికి అక్కడికి వచ్చారండి. పండ్లు తీసుకున్నారు. అరే బాబు, నీ వాయిస్ బాగుంది, నేను ఒకవేళ నా కథ దగ్గర మంచి కథ ఉంది, నేను సినిమా చేయాలనుకుంటున్నా, సినిమా చేస్తే నీకు అందులో అవకాశం చేస్తావా అని అడిగారండి. సరే ఓకే సార్ అని కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నాను. సంవత్సరం ఎదురు చూశాను, 2 సంవత్సరాలు ఎదురు చూశాను, ఫోన్ రాలేదు. సర్లే చాలామంది అంటుంటారు ఎవరు అవకాశాలు ఇస్తారులే అనుకున్నాను. తర్వాత కట్ చేస్తే 10 సంవత్సరాల తర్వాత హుషారు పిట్టలు అనే సినిమా చేశారండి సారు. దానికి నన్ను పిలిచి నాకు ఒక మంచి అవకాశం ఇచ్చి నన్ను యాక్టర్ని చేశారు. చాలా చాలా థ్యాంక్ యూ భిక్షు సార్. ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమా ఆగస్టు 15 రిలీజ్ అవ్వబోతుంది. టికెట్లు బుక్ మై షోలో అవైలబుల్గా ఉంటాయి. అందరూ వచ్చి చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఇప్పుడు యాక్టర్ భాను గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.